ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ డిస్కషన్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేయండి, తర్వాత వచ్చి చూసినా పర్లేదు. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 56 crores. ఈ మూవీ కలెక్షన్స్ వచ్చేసరికి 23 crores అయితే గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. అండ్ దాంతోపాటు ఇది ఓటీటీకి డీల్ చేసుకున్నది ఎంత అంటే 30 crores. సో టోటల్ ఈ మూవీకి వచ్చింది 53 crores మాత్రమే. ఈ మూవీ బడ్జెటే 56 crores. సో బ్రేక్ ఈవెన్ కావాలి, 56 crores పైగా కలెక్షన్స్ అయితే వచ్చినట్లయితే లాభం. సో ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. సో ఎందుకు ఫ్లాప్ అయింది? వెరీ అండర్ రేటెడ్ అనిపించింది. సో ఈ మూవీపై నా ఒపీనియన్ ఏంటో మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా నచ్చింది మూవీ. ఏమేమి నచ్చినాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ స్టోరీ. అంటే స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఫ్యాన్ ఉంటాడు. జనరల్గా హీరోస్ అందరూ ఉంటారు, హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు. హీరోస్ కోసం ఫ్యాన్స్ ఏం చేయరు, ఫ్యాన్స్ కోసం హీరోస్ ఏం చేయరు అని చాలా మనకి ఒక 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 ఇది అయితే ఉంటుంది అనమాట. అరే ఆ హీరో ఉన్నాడు, నీకోసం ఏమైనా చేస్తాడారా అన్నట్టుగా నీకుంటుంది. నువ్వు ఫ్యాన్స్ ఏం చేస్తావు? జస్ట్ బ్యానర్ కడతావు, లేకపోతే ఇంకేదో చేస్తావు, వాళ్ళకి ఫ్లాప్స్ ఉంటే నువ్వు ఆదుకుంటావా? సో ఇట్లాంటి స్టోరీ లైన్ అయితే ఈ మూవీని తీసుకోవడం జరిగింది అనమాట. అంటే తన ఫ్యాను తన కోసం ఏం చేశాడు అనేది ఈ ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్యాన్ బయోపిక్ అని చెప్పేసి పెట్టారనమాట. సో ఇక్కడ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఒక ఒక మనిషి ఉంటుంది, ఒక బెటర్ ఎలిమెంట్ హీరోని గెలిపించే లెక్క తీసుకుపోతారు. సో దాని తర్వాతనే ఒక కాన్ఫ్లిక్ట్ పెడతారు. సో కాన్ఫ్లిక్ట్ క్లియర్ చేసి హీరో గెలవాలని మనం కోరుకుంటాం. సో ఆ టెన్షన్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఎమోషన్ లిటరల్లీ పిండేశారన్న స్టేజ్కి తీసుకుపోతారు. ఒక పోర్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక స్కూల్ పోర్షన్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ బ్యాక్ కైండ్ ఆఫ్ స్కూల్ చిన్న, అంటే హీరో తాలూకా చిన్నప్పటి స్కూల్ పోర్షన్ ఉంటుంది. ఆ పోర్షన్లో లిటరల్లీ చాలా ఎమోషనల్గా చూపెడతారు మనల్ని. అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ లవ్ స్టోరీ. రెగ్యులర్ లవ్ స్టోరీ అంటే స్టోరీని ముందుకు తీసుకుపోవడానికి మాత్రమే లవ్ స్టోరీ. అసలు లవ్ స్టోరీ మెయిన్ కోర్ కూడా లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. అటు లవ్ స్టోరీని చూపెడతారు, ఇటు ఇది చూపెడతారు. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ టైప్ అన్నమాట ఈ లవ్ స్టోరీ. చూడండి, విజువల్లీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెచ్చుకోదగిన విషయం ఏంటంటే డైరెక్టర్ దబ్బా. నిజంగా ఆయన రైటింగ్ చాలా బాగున్నది. అసలు సెటప్స్, ఆ పే ఆఫ్స్ అవైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ యాక్టింగ్ రామ్ పోదనేనన్న అసలు చింపి ఈసి పెట్టిండు అనమాట. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఆయన యాక్టింగ్ అయితే ఈ మూవీలో. ఎస్పెషల్గా ఏదో చేయాలన్న తపనతోటి ఎంత డెడికేషన్ పెట్టి, ఆ డెడికేషన్ అయితే మన కళ్ళ ముందర కనబడుతుంది, యాక్టింగ్ స్కిల్స్లో మనకు కనబడుతుంది. అండ్ ఉపేంద్ర గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇక మాట్లాడాల్సింది భాగ్యశ్రీ బోర్సే గురించి అనమాట. సో ఆమె వచ్చేసి చాలామంది కామెంట్ చేశారు, అబ్బా కాంత మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈమె 2 మూవీస్ అనుకుంటా కాంతకు ముందు. ఫస్ట్ వచ్చేసి మిస్టర్ బచ్చన్, ఆ మూవీతో డబ్ ఇచ్చినట్టున్నది మన తెలుగులోకి. సో మిస్టర్ బచ్చన్ తర్వాత నాకు తెలిసి ఇదే మూవీ అనుకుంటా, ఇది మన ఆంధ్ర కింగ్ తాలూకా. సో కొంతమంది ఏమని కామెంట్ చేశారంటే జస్ట్ ఏదో పెట్టాలని పెట్టినట్టుగా, గ్లామర్ కోసం లేకపోతే ఇంకేదో కోసం ఆమె యాక్టింగ్ స్కిల్స్ని యూజ్ చేసుకోలేకపోయారని చెప్పేసి చాలా కామెంట్ చేశారు. బట్ చెప్తున్నా, అంటే కాంత రిలీజ్ అయినప్పుడు కాంతలో ఆమెని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారట. అంటే అంత యాక్టింగ్ని దించేశారు. యాక్టింగ్ స్కిల్స్ని ఏవైతే ఉంటాయో భాగ్యశ్రీ బోర్సి గారి యాక్టింగ్ చాలా బాగా వాడుకున్నారట కాంతలో. సో నేను చూడలేదు, నేను మాట్లాడాను దాని గురించి. బట్ ఈ మూవీలో కూడా చాలా అంటే చాలా బాగా వాడుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ తన రోల్ లేకపోతే కథ మాత్రం ముందుకు వెళ్ళదు. తన రోల్ చేయబట్టే కథ కాన్ఫ్లిక్ట్లోకి వస్తుంది. అసలు ఒక్కనొక్క సిచ్యువేషన్లో తన రోల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆ సిచ్యువేషన్ జరగకపోతే ఆ సీన్ ముందుకు వెళ్ళదు అన్నట్టుగా చూపెడతారన్నమాట. రియల్లీ వెరీ వెరీ గుడ్ రోల్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి రోలు. డెఫినెట్గా చూడండి. తన యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. ఏదో మిస్టర్ బచ్చన్లో నేను ఒప్పుకుంటా, బట్ ఈ మూవీలో మాత్రం అది కాదు. ఈ మూవీలో తను లేకపోతే కథ మాత్రం ముందుకు వెళ్ళదు. సో అంత ప్రియారిటీ ఉంటుంది అనమాట. అండ్ చెప్పడం మర్చిపోయా, కింగ్డమ్ కూడా అసలు దీనికి దరిదాపుల్లో కూడా రాదనమాట. బట్ దిస్ రోల్ ఈజ్ సంథింగ్ దట్ అసలు కంపేర్ కూడా చేయకండి ఆ 2 మూవీస్ తోటి. ఈ రోల్ మాత్రం చాలా బాగుంటుంది ఆమె క్యారెక్టరైజేషన్. అండ్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలి. గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు, ఎవరు చేశారో కానీ
గోదావరి ఆ గట్టు కానీ అంటే ఒక సపరేట్ వరల్డ్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారనమాట. వరల్డ్ బిల్డింగ్ చాలా బాగా నచ్చింది. ఒక ఊరు ఉంటుంది, అందులో కరెంట్ ఉండదు. ఎప్పుడో రేర్గా చూసాం ఇట్లాంటి మూవీస్, బట్ ఇప్పటి వల్ల కూడా చూపెట్టాలనే ప్రయత్నంతో ఈ మూవీ రాసినట్టుగా నాకు అనిపించింది. వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో కరెంట్ ఉండదు, ఎవరు చదువుకున్న వాళ్ళు ఉండరు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు సిటీకి పోదామని డిసైడ్ అవుతారు, కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా చాలా బాగా అనిపించింది నాకు స్క్రీన్ ప్లే పరంగానైతే. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా నాకు ఏమనిపించింది అని అంటే ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అన్నట్టుగా నాకు అనిపించింది. మేబీ ఆ టైంలో వేరే మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి, బట్ ఆ మూవీస్కి వచ్చినంత అప్రిసియేషన్ అసలు నిజంగా అప్రిసియేషన్ వచ్చింది, డెఫినెట్గా చెప్పాల్సింది. అప్రిసియేషన్ వచ్చినాయి, బట్ కలెక్షన్స్ అయితే మూవీకి రాలేదన్నమాట. ఇది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ హిట్ అవ్వాల్సిన మూవీ ఫ్లాప్ అయింది. మేబీ రాంగ్ టైంలో రిలీజ్ చేశారో మరి, ఐ డోంట్ నో. సో చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకైతే. అండ్ వెరీ వెరీ అండర్ రేటెడ్ అనిపించింది. చాలామంది అయితే గుర్తించలేదు. చెప్పాలంటే చాలామంది కూడా ఏం మూవీ రా ఇది అన్నట్టుగా చూసారు. చాలా రియాలిటీ మాట్లాడుకోవాలంటే నాకు చాలా బాగా నచ్చింది అబ్బాయి ఈ మూవీ. మరి మీరు కూడా చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, మీరు చూడండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి. దాంతోపాటు రామ్ పోతనన్ అన్న డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ అన్న, వెరీ వెరీ గుడ్ చాయిస్. ఒక మంచి స్క్రిప్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అన్నట్టుగా నాకు అనిపించింది. చాలా మంచి మూవీ, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మీరు వన్స్ ఒక హాఫ్ అన్ అవర్ అందులోకి వెళ్ళిపోయారనుకో, మీరైతే ఎక్కడ తగ్గదు. 2 hours 40 minutes ఉంటుంది మూవీ, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి. కొంతమంది రన్ టైం గురించి కూడా కామెంట్ చేశారనమాట. సో రన్ టైమ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, మనకి ఇంట్రెస్టింగ్ వస్తా అన్న కొద్దీ చూడబుద్ధి కావాలి. సో అట్నే అనిపించింది నాకు కూడా. రియల్లీ వెరీ గుడ్ ఫిలిం. చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.